2026 మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అలాగే మంత్రులు సమీక్షా సమావేశాలు చేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం మహాజాతరను నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా సాగే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మేడారం జాతరకు వెళ్ళేటువంటి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడము అంటే ప్రయాణం ఇంటి దగ్గర నుండి మొదలు మేడారం జాతర జరిగిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ ఇంటికి వచ్చే విధంగా ప్రయాణం సాఫీగా సాగడమే కాదు 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ మహాజాతరకు అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మనం ప్రతి భక్తుడు కూడా మేడారం వెళ్ళేటువంటి వ్యక్తి ఎవరైనా సరే భక్తుడు ములుగు రాకముందుకే ఇక్కడ గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించుకోవడం ఆచారంగా వస్తుంది. కొన్ని ఏళ్లుగా వస్తున్నటువంటి ఈ ఆచారానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క భక్తుడు అంటే హనుమకొండ వరంగల్ ప్రాంతం నుండి ములుగు జిల్లా మీదుగా వెళ్తున్నటువంటి ప్రతి భక్తుడు గట్టమ్మను దర్శించుకొని వెళ్ళడం ప్రతిదీ. ఇక్కడ ప్రస్తుతానికి మనం గట్టమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మేడారం మహాజాతరకు ఎట్లాంటి పనులు ఏర్పాట్లు చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి పనులు ఇప్పటివరకు ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, గట్టమ్మ దేవాలయం దగ్గర నుండే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ మొదలు పెడుతుంది. వచ్చినటువంటి భక్తులకు కూడా ఎట్లాంటి సౌకర్యాలు ఉంటాయో అక్కడ ప్రస్తుతానికి మరికొద్ది రోజుల్లో పనులు ప్రారంభం కావడం కాదు, మేడారం మహా గద్దెలను కూడా ఏర్పాటు చేయడము అదే అమ్మవార్లను కూడా గద్దెల మీద కొలువు తీరేటువంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టేటువంటి పనులు కూడా నడుస్తున్నాయి. ఆధునికమైనటువంటి హంగులతో ఈ వైఫై టెక్నాలజీ అలాగే కొత్త టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఏ విధంగా ఉంటున్నాయో మరొకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం గట్టమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ వరంగల్ నుండి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ అమ్మవారు దర్శించుకోవడం వల్ల ప్రతి ఒక్క భక్తుడు కూడా క్షేమంగా వెళ్ళి తిరిగి వస్తాడని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇది కూడా అధికారికంగా భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు కూడా ఉండే విధంగా మార్గ మధ్యలోనే ఉంటుంది. ప్రస్తుతానికి గట్టమ్మ దేవాలయం దగ్గర ఉన్నటువంటి సమ్మక్క గద్దెను మనం చూస్తున్నాము. అటువైపు మధ్యలో గట్టమ్మ ఉంటుంది, అటువైపు సారక్క ఉంటుంది. వచ్చినటువంటి భక్తులు మేడారంలో ఏ విధంగా అయితే అమ్మవారి గద్దెలను దర్శించుకుంటారో ఇక్కడ కూడా కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, బండారి అలాగే బంగారాన్ని కూడా సమర్పించి ఇక్కడ మొక్కుకొని తమ ప్రయాణం క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పి భక్తులు కూడా కోరుకుంటూ ఉంటారు. ఇది ఒక సెంటిమెంట్ అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఇక్కడ కూడా అమ్మవార్ల గద్దెలు కొలువు తీరుతున్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ సిబ్బంది కూడా ఒక యూనిఫామ్లో ఉన్నారు. మనం చూస్తున్నటువంటి యూనిఫామ్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా మేడారంకు వెళ్ళేటువంటి భక్తులకు గట్టమ్మ దగ్గర భక్తులకు సౌకర్యాల కోసం ఏర్పాటు చేయడానికి నియమించినటువంటి వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు దాటుకుంటూ ప్రయాసాలకు వచ్చి ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా దర్శనాలకు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కొంత ఇరుకిరుకుగా ఉండేది కానీ ఇప్పుడు గట్టమ్మ దేవాలయానికి వెళ్ళేటువంటి భక్తులు కూడా కొంత స్పేస్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ గంటలు కొట్టి అమ్మవారిని దర్శించుకొని భక్తులు కూడా భక్తి ప్రపత్తులతోటి కూడా గట్టమ్మను దర్శించుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. తమ ప్రయాణాలు కూడా సజావుగా సాగాలని చెప్పి ఉంటారు. వచ్చినటువంటి భక్తులకు కూడా ఆరతిస్తూ ఇక్కడ క్షేమంగా వెళ్ళి రావాలన్నటువంటి విషయాలు కూడా చెప్తారు. ఒకసారి మనం గట్టమ్మ యొక్క ప్రాశస్త్యం ఏందో తెలుసుకున్నటువంటి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి అమ్మ ఇక్కడ గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకోవడానికి కూడా ఇక్కడ భక్తులు ఏ విధంగా మొక్కులు సమర్పించుకుంటారో వచ్చేటప్పుడు ఇక్కడ కూడా చీర సారా కూడా సమర్పించి అమ్మవారిని కూడా భక్తితో మొక్కుకునేటువంటి పరిస్థితి. అంటే ప్రతి మేడారం వెళ్ళేటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చిపోవడం అనేది కూడా మనం గమనించాల్సింది. ఒకసారి ఎందుకు ఇంతటి ప్రాశస్తి ఇక్కడ మేడారంలో ఉందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఒకసారి మనం ఇక్కడ మేడారం వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఇక్కడ సేవ చేయడానికి కూడా ఇక్కడ కొంతమంది ఇక్కడ నియమించబడ్డారు. అమ్మ మేడారం జాతరకు వచ్చేటువంటి వాళ్ళు కూడా గట్టమ్మను దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ఎక్కువ మంది అక్కడ మహాజాతరతో పాటు ఇక్కడ కూడా మహాజాతర ట్రాఫిక్ కూడా ఫుల్ రద్దీగా ఉంటుంది. ఇక్కడ కూడా దిగి నిలబడేంత పరిస్థితులు కూడా ఉన్నాయి జాతర సమయంలో. ఎందుకు ఇంత సెంటిమెంట్? ఇక్కడ అనాది నుంచి అమ్మవారిని గట్టమ్మ తల్లిని దర్శించుకొని మేడారం వెళ్తారు వచ్చే భక్తులు తప్పనిసరిగా. ఎవరైనా ఇక్కడ ఆగి దర్శించుకొని అక్కడికి వెళ్తారు. ప్రాశస్త్యం ఏందమ్మా అంటే అమ్మవారు 9 మంది అక్క చెల్లెలు ఉంటారట. వీళ్ళు చుట్టుపక్కల మేడారం చుట్టుపక్కల ఉంటారు 9 మంది. అందులోటి ఇక్కడ ఈ గట్టమ్మ తల్లి ఫస్ట్ అన్నట్టు అందరికంటే. అందుకని ఖచ్చితంగా ఇక్కడ దర్శించుకుని వెళ్తారు. ఇప్పుడు మొక్కులు గిట్లా ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయమ్మా? ప్రత్యేకంగా చేస్తారు, మొక్కులు చేస్తారు, ఆటలు కోడితో చేస్తారు. అమ్మవార్లకు చీరసార వడబాల బియ్యం పోస్తారు. పోసి భక్తులు ప్రతి ఒక్క భక్తురాలు మాత్రం ఇక్కడ ఆగంది మాత్రం
అక్కడికైతే వెళ్ళరు. ప్రతి ఒక్కరు ఇక్కడనే ఆగుతారు. ఇప్పుడు 9 మంది అక్క చెల్లెలు అంటే సమ్మక్క వాళ్ళకి సంబంధించా లేకపోతే ఈ గట్టమ్మకు సంబంధించినటువంటి వాళ్ళే? మా తల్లులే 9 మంది ఉంటారు. చుట్టుపక్కల ఉంటారు 9 మంది ఉంటారు. ఈ రోడ్డుకు మాత్రం ప్రత్యేకంగా ఈమె మాత్రం పెద్ద. ఈ 9 మందిలో ఈమె పెద్ద మళ్ళీ. అందుకని అమ్మవారి సమ్మక్కను దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి సమయంలో చుట్టూ ఉన్నటువంటి రహదారులలో ఒక్కొక్కరు ఒక్కొక్క ద్వారపాలకుల్లాగా ఒక విధంగా చెప్పాలంటే వెళ్ళే భక్తులకు ఏదంటే హాని జరగకూడదని ఈ 9 మంది అక్క చెల్లెలు కాపలాగా ఉంటారు అన్నమాట. భక్తులకు రక్షణగా కూడా రక్షణగా ఉంటారు. గట్టమ్మ అనేది ఇప్పుడు మన వరంగల్ నుండి మేడారం వెళ్ళేటువంటి ములుగు మధ్యలో ఉన్నటువంటి అమ్మవారు. ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసమ్మా? ఎర్రగట్టమ్మ, అక్కడ ఇంకొక చిన్న చిన్న తల్లి ఉంటుంది అక్కడ సైడ్. ఇటు అంటే బైకపేట నుంచి పోతారు, అక్కడ ఒక ఉంటారు. భూపాలపల్లి నుంచి వాళ్ళని కూడా గట్టమ్మ తల్లి అంటారు. గట్టమ్మ తల్లి అంటే ఉంటారు, రక్షణగా ఉంటారు వలయంగా. చూడొచ్చు భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ ప్రయాణంలో వెళ్ళేటువంటి భక్తులకు ఒక సుఖ ప్రయాణం జరగడానికి కోసం కూడా గట్టమ్మ ఉంటారు. ఇక్కడ పూర్తిగా మొత్తం చుట్టుపక్కల 9 మంది గట్టమ్మ తల్లులు ఉంటారని చెప్పి అంటున్నారు. మేడారం మహాజాతరకు వెళ్ళేటువంటి భక్తులకు అంటే సమ్మక్క సారలమ్మలకు అంటే ఒక రక్షణ కవచంలాగా 9 మంది గట్టమ్మలు ఉంటారట. ప్రతి ఒక్కరు కూడా మేడారంకు చేరుకున్నటువంటి భక్తులకు మంచి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు కూడా వీళ్ళు ఒక రక్షణ కవచంగా ఒక అభయం ఇచ్చేటువంటి అమ్మవార్లుగా ఇక్కడ కొలువు తీరినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇంతటి ప్రాశస్త్యం అంటే మేడారం అనేది ఒక మహాజాతర. అంటే ఇక్కడ తెలంగాణ కుంభమేళాగా చెప్తా ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా కూడా ఇక్కడ మేడారం జాతరను అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిసారి 1 కోటి మందికి పైగా వస్తారని చెప్తారు. కానీ ఈసారి మాత్రం 2 కోట్ల మందికి పైగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రయాణ సాధనాలు పెరుగుతున్నాయి, రవాణా సౌకర్యాలు పెరుగుతున్నాయి, అక్కడ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి, హోటల్స్ వెలుస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం కూడా కొన్ని హరిత హోటల్ లాంటివి కొన్ని కొత్తగా ప్రయోగాత్మకంగా డేరాలు కూడా వేస్తూ భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు అనాదిగా వస్తున్నారు కాబట్టి ఒక వంశపారంపర్యంగా ఎక్కడ ఉండాలో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. కానీ కొత్తగా మేడారం వచ్చేటువంటి భక్తులకు కూడా ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. కొన్ని డేరాలు కూడా గవర్నమెంట్ తరపు నుండి కూడా ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రణాళికలు రచిస్తున్నారు. అన్ని రకాలుగా అంటే ఫోన్లకు కూడా ఇబ్బంది కలగకుండా వైఫై సౌకర్యాలు అలాగే మొబైల్ సిగ్నలింగ్ కూడా ప్రత్యేకంగా ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనం ఇక్కడ గట్టమ్మ తల్లి దగ్గర మనం ఇక్కడ నుండి కొద్ది కిలోమీటర్ దూరం అయితే పక్కన ములుగు జిల్లా ఉంటుంది. ములుగు జిల్లా కేంద్రం నుండి మరొక 45 కిలోమీటర్ల దూరం వెళ్తే మేడారం అమ్మవార్లను దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త విధంగా కొత్త గద్దెల ప్రాంగణాలని చేంజ్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలని అంటే ఇదివరకు ఉన్నటువంటి స్పేస్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి దానికి అంటే భక్తులకు ఎన్ని వేల మంది ఒకేసారి వచ్చినా కానీ దర్శించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి వెళ్దాం అక్కడికి. మేడారం వెళ్తున్నటువంటి సమయంలో గట్టమ్మ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడి నుండి మేడారం వెళ్ళిన తర్వాత అక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎప్పుడు లేని విధంగా కొత్త టెక్నాలజీతో కూడా నిర్మిస్తున్న నేపథ్యంలో పూర్తిగా రాతి కట్టడమే నిర్మిస్తున్నారు. ఆ రాతి కట్టడం ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు వచ్చిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడారం వచ్చేటువంటి భక్తులు గట్టమ్మను దర్శించుకోవడానికి కూడా ఇక్కడికి వస్తుంటూ ఉంటారు. అసలు ఇక్కడ కూడా అమ్మవారిని ఎంత భక్తి ప్రపత్తులతో మొక్కుతుంటారో ఇక్కడ గట్టమ్మను కూడా పూజించుకొని తమ ప్రయాణం సుఖమయంగా సాగినందుకు కూడా అమ్మవారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళీ మొక్కులు కూడా ఇక్కడ చెల్లించుకుంటారు. కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వారితో మనం మాట్లాడదాం. అన్న, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మాది వరంగల్ నుంచి వచ్చేవాడి నర్సంపేట. అది నా పేరు సత్యం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము అంటే ఇక్కడి వరకు వచ్చినాం, గట్టమ్మ తల్లికే వచ్చినాం. మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. వచ్చి ఇక్కడ తల్లికి మొక్కులన్నీ అప్పచెప్పుకొని ఇక్కడ అన్ని చేసుకొని తర్వాత మేడారం పోతాం. ఈరోజు ఏం కార్యక్రమం వరకు గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుందామని వచ్చినాం. ముందుగా ఇక్కడ మొక్కులు చెల్లించుకొని అంటే అప్పుడు రద్దీ ఉంటుంది కాబట్టి దాని విషయంలో ఇప్పుడు ముందుకు వచ్చి చేస్తాం అన్నట్టు మొక్కులు. అది అమ్మవారి చీర చారాలు పెట్టి అన్నీ మాకు మొక్కులు ఏమేమి ఉన్నాయో ఆ తల్లి సల్లదూడు తల్లి అని చెప్పి మేము అమ్మ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినాం. ఇక్కడ భక్తులు వచ్చేటువంటి వాళ్లకు ప్రయాణం అలాగే మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి అంటారు. ఇక్కడ ప్రస్తుతానికి ఒక అమ్మతో మనం మాట్లాడదాం. అమ్మ, గట్టమ్మ తల్లి దర్శనం చేసుకున్నావా? చేసుకున్నాం. ఎన్ని నుంచి వెళ్తున్నావు ఇక్కడికి? నేనా ఇప్పుడు 5 సార్లు వచ్చిన. ఎప్పుడు వస్తూనే ఉంటాం. మేడారం పోగా ఇక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని పోతూనే ఉంటాం. అంటే 5 సార్లు అంటే 10 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నావు. రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర కదా, కొద్దిగా ఇట్లా మళ్ళా మంచిగా తల్లికి ఇప్పుడు దర్శనానికి ఎందుకు వచ్చినాం అంటే మా అబ్బాయికి పెళ్లి కావాలి, దంట కావాలి,
దంట అయితే మంచిగా మేము మళ్ళీ దంటను తీసుకొని తల్లికి బాసింగాలు దండలు అన్నీ ఇలా అలంకరించుకొని పోతామని మొక్కుకుంటామని వచ్చినాం. ఇప్పుడు అప్పటికి జనాలు బాగుంటారు, ఇట్లా తల్లి దర్శనం కాదని వచ్చినాం. మరి ఇప్పుడు ఇదివరకు ఏమైనా మొక్కులు మొక్కున్నారా నెరవేరినాయి అని? మొక్కినాం, వచ్చినాం, మొక్కుకున్నా వచ్చినాం. వచ్చినాం, మొక్కుకున్నా, ఎప్పుడు మొక్కుకున్నా వస్తూనే ఉంటాం. కనీసం మేడారం పోగా కూడా ఇక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని కూడా పోతాం. అట్టిగా వెళ్ళిపోం. ఇప్పుడు మేడారం ఎప్పుడు వెళ్తున్నారు మరి? మేమా ఇంకో నెల అవుతుంది. అంటే జాతర టైంలో వెళ్తారా లేకుండా ముందుగా వెళ్తారా? ముందుగానే వెళ్తాం. ఎందుకు పబ్లిక్ ఎక్కువ ఉంటారని భయం అవుతుందా? పబ్లిక్ ఎక్కువ ఉంటుంది, ఇక అంత చాలా ఇదిగా ఉంటుందని ముందుగానే వెళ్తాం. ఓ నెల తర్వాత వెళ్తాం. మేము తిరుపతి పోయి వచ్చేది ఉన్నది, పోయి వచ్చినాక తల్లి దగ్గరికి పోతాం. ఇక ముందుగా అయితే ఇప్పుడు మీకు సంప్రదాయం పుట్టాలి, అమ్మ దగ్గరికి వచ్చిందంటే ఇక్కడ నుంచి పోవాలి. మరి మేడారం ఈ తల్లికి దర్శనం చేసుకుంటేనే ఈ బయటికి పోవుడు. అంటే ఇక్కడ అమ్మవారు అనుగ్రహం ఇస్తేనే అమ్మవారి దర్శనం కలుగుతుంది. అది గట్లా మంచిగానే అందుకే వచ్చినాం. ఇప్పుడు జనాలు బాగుండారని వచ్చినాం. ఇప్పుడు మీరు ఏమేమి మొక్కులు అంటే మీకు ఏం చెల్లించారమ్మా ఇప్పుడు అమ్మవారికి? చీరె, పువ్వులు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయల దండ, కానికలు. మరి కొల్లేగా పెళ్లి చేస్తున్నాం అయితే? చేయాలి, దొరకాలని వచ్చినాం. ఆ దేవత మాకు ధరించాలి. మాకు అమ్మాయిని ధరిస్తేనే మళ్ళీ మేము మంచిగా ఆటను గీటను అన్నీ తీసుకొని బాగా వస్తాం. అట్లా ఎంత కాన్ఫిడెంట్ అంటే ఆ భక్తిలో ఎంత నిష్కల్మషమైనటువంటి ప్రేమ ఉందంటే అమ్మవారి మీద అంత నమ్మకం. ఎట్టి పరిస్థితుల్లో అంటే వారు ఏ నిర్ణయం తీసుకున్నా ముందు అమ్మవారికి మొక్కి ఆ తర్వాతనే, అది కూడా ఏంటంటే ఒక మంచి ఆలోచనలతోటి తన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు కూడా ఏ కష్టం రాకుండా అమ్మవారు అన్ని రకాలుగా చూసేటువంటి బాధ్యత అమ్మవారే తీసుకుంటుంది. నడిచే బాధ్యతనే మాది, నడిపించేది అమ్మవారే అంటున్నారు. మేడారం జాతరకు అమ్మవారి దర్శనం కలగాలంటే ముందు ఈ అమ్మవారి అనుగ్రహం కావాలంటున్నారు. ఈ అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాతనే మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకొని ఇంకా అద్భుతమైనటువంటి ఒక జీవనం సాగేందుకు దోహదపడుతుంటారు. కాబట్టి ఎన్నో ఏళ్ళు అంటే మేడారం మహాజాతరకు వెళ్ళేటువంటి సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందే వచ్చి అమ్మకు కావాల్సినటువంటి మొక్కులు మొక్కుకొని మళ్ళీ అమ్మవారి దర్శనం కలిగించు తల్లి అని చెప్పి ఇక్కడ మొక్కుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి భక్తులు ఎంతో మంది వస్తుంటారు. ప్రస్తుతానికైతే ఈ రోజు రోజుకు ఇంకా భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మేడారం మహాజాతరకు మాత్రం మరింత మంది భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి నుండే జాతరకు ఆ ప్రయాణాలు కూడా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. ఇదివరకు 2 ఏళ్లకోసారి జరిగేటువంటి మేడారం మహాజాతరను మినీ మేడారం జాతరగా కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుతూనే ఉంటారు. ఆ తర్వాత ప్రతి హాలిడేస్లో కూడా భక్తులు మేడారం జాతరకు, ఎందుకంటే అమ్మవారి మీద భక్తి ప్రపత్తులు పెరుగుతున్న కొద్దీ మళ్ళీ వచ్చి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.